దాదాపు 5 వ్యక్తులు వచ్చి వాళ్ళ వెపన్స్ తోని అక్కడ ఉన్నటువంటి సిబ్బంది బెదిరించడం, కాల్పులు జరపడం దారుణమైన సంఘటన. వాస్తవానికి దీని దరిదాపులోనే మేము ఉన్నాం. ఈ సంఘటన జరిగే 10 నిమిషాల ముందు పోలీస్ ఆఫీసర్ చాలా మొత్తం కరీంనగర్ మొత్తం రౌండప్ చేసి ప్రారంభించారు. దాంతో పాటు ఎవరైతే గాయపడ్డారో వారందరూ కూడా నలుగురు బాగానే ఉన్నారు. మెరుగైన వైద్యం కోసం వాళ్ళని వెంటనే హైదరాబాద్ షిఫ్ట్ చేయాలని చెప్పి నిర్ణయించడం జరిగింది. వాళ్ళందరూ కూడా మెరుగైన వైద్యం కోసం మాత్రమే హైదరాబాద్ తిరుపతి నమ్మకం, విశ్వాసం. మీడియా అందరూ కూడా దానికి సహకరించాలి. చివరిలో ఉంది కాబట్టి వాళ్ళు టాస్క్ చేసి రిస్క్ చేసి అందరూ కూడా కొంత యువకులు కనబడుతున్నారు. కాల్పులు జరపడం కూడా అనుకోకుండా అప్పుడప్పుడు వచ్చే సంఘటన కాదు. బట్ అధికారులందరూ కూడా ఈ దర్దాపు కానీ కమాండ్ కంట్రోల్ రూమ్ లో సీసీ ఫుటేజ్ కానీ అన్నిటి కూడా అధికారులు చూస్తున్నారు. కూడా మొత్తం అన్ని సిబ్బంది స్టేట్మెంట్ నిందితులు పట్టుకోవడానికి తప్పకుండా సక్సెస్ అవుతారు. నిందితులు దొరుకుతారు కూడా. తెలుగు హిందీ 2 భాషలు మాట్లాడుతూ చేస్తారు. ఒకరికి కొంచెం హిట్ అయింది కాబట్టి ఇక్కడ నిర్లక్ష్యం చేయకుండా వెంటనే హైదరాబాద్ షిఫ్ట్ చేయాలని చెప్పి సార్ ఎంత సొత్తు పోయింది సార్, ఎంత సొత్తు పోయిందని సొత్తు పోయింది ఇప్పుడు ఎంక్వైరీ చేస్తున్నారు. ప్రధాని మోడీ పర్యటన ఉంది. ప్రయత్నం చేశారు సార్. ఆ టెన్షన్ లో వాళ్ళు అడ్డుకున్న వాళ్ళు ఎత్తుకోవాల్సిన బ్యాగ్ ఒకరు కూడా ఇక్కడ పడేసిపోయారు. బట్ దాని రికవరీ ఎట్లా చేయాలో ఎంక్వైరీ చేస్తా ఉన్నారు. 100 మీటర్ల దూరంలోనే మీ కార్యాలయం ఉంటుంది సార్. 100 మీటర్ల దూరంలోనే మీ కార్యాలయం ఉంటుంది. కేంద్ర హోంశాఖ మంత్రి కార్యాలయం ఇక్కడే ఉంటుంది. నిన్న రాత్రి నాకాబందీ పెట్టారు. దొంగకు కేంద్ర మంత్రి కార్యాలయం దొంగ వాళ్ళ కేంద్ర మంత్రి కార్యాలయం వరకు ఏం చేస్తారా? వాడు కావాల్సింది చిట్ట చివరిలో ఉంది కాబట్టి కేబుల్ మస్తు టైట్ అవుతుంది. ప్లాన్ ప్రకారం వచ్చి చేసుకుంటారు. పోలీస్ అధికారులు కూడా సిపిఆర్ కూడా అధికారులు కూడా సీరియస్ తీసుకున్నారు. అందరు ఆఫీసర్స్ అందరూ కూడా చాలా ఎక్స్పర్ట్ ఆఫీసర్స్, అందరికి అనుభవం ఉంది. ఎవరు తప్పించుకునే అవకాశం లేదని దగ్గర అందరు పోలీస్ అధికారులు అందరూ చెక్ చేస్తా ఉన్నారు. సార్ సిపి గారు ఏమన్నారు సార్ మీతో? పోలీస్ అధికారులకు అవకాశం మీతో సిపి ఏమన్నారు సార్? వాళ్ళకి ఇవ్వాల్సింది అందరూ కూడా ఎందుకు కాల్పులు చేయాల్సి వచ్చిందా? 20 గ్రాముల చైన్ కావాలని చెప్పారు. వాటర్ ఇచ్చి చైన్ బయట ఇద్దరు వచ్చారు. మాకు కూడా గోల్డ్ కావాలన్నప్పుడు మిగతా ఇద్దరు కూడా లోపల కట్టేసి వాళ్ళు ప్లాస్టర్ మొత్తం అంటేయడం, బ్యాండేజ్ మొత్తం అంటేయడం. దాని తర్వాత సేల్స్ మేనేజర్ ఇంకో వ్యక్తి ఇద్దరు కూడా దీన్ని అడ్డుకునే ప్రయత్నం చేశారు. అడ్డుకునే ప్రయత్నం చేస్తున్న సందర్భంలో మా 5 వ్యక్తులు కూడా వీళ్ళది కాల్పడం, సేల్స్ మేనేజర్ మీద తల మీద కాల్పి జరపడం, మిగతా అందరి మీద భుజం మీద కాల్పడం. నిజంగా వాళ్ళు చాలా డేర్ చేశారు. నేను ఆ వీడియో విషయంలో దానిలో సిబ్బంది చాలా డేర్ చేసి అడ్డుకునే ప్రయత్నం చేశారు. దానివల్లనే వాళ్ళు కాల్పులు జరిపారు.
కాబట్టి ఆ కాల్పులు జరిగిన సందర్భంలో వాళ్ళకి గాయాలైన సార్ కేంద్ర దర్యాప్తు అందరూ ఫోన్లు ఉన్నాయని చెక్ చేయడం ఇప్పుడు బెదిరియడం మాత్రం కూడా సార్ మీరు కేంద్రం తరఫున దర్యాప్తుకు ఆదేశించారు కేంద్రం దీనికి చర్యకు సంబంధించి అంటే మీ కార్యాలయం అత్యంత సమీపంలో ప్రధాని మోడీ పర్యటన ఉన్న నేపథ్యంలో హైదరాబాద్ కూడా నిన్న జరిగింది.